హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలాగున్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ భారతి శివ వ్లాగ్స్. అందరూ ఎట్లున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ప్లీజ్ ఈ వీడియో ఫుల్గా చూసేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి మీ ఒపీనియన్. అందరూ క్లీనింగ్ స్టార్ట్ చేసేసినారా? మేమైతే స్టార్ట్ చేసేసినాము. సాటర్డే సండేనే స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఆ రోజే ఇంట్లో ఉంటారు కాబట్టి మా ఆయన. కొంచెం చిన్న చిన్న హెల్ప్ చేసినా కూడా ఎంతో మేలు. ఒకప్పుడు ఎవ్వరు లేకున్నట్లుంటే ఈ క్లీనింగ్ తొందరగా అయిపోతుంది అని అనుకుంటాము. కొంచెం మనకి బాడీ పెయిన్స్ అంట, కొంచెం ఏజ్ వచ్చే కొద్దీ ఎవరు ఒకరి హెల్ప్ కావాలనిపిస్తుంది. అంతా చేసుకోగల కెపాసిటీ ఉన్నా కూడా మరుసటి రోజు బాడీ అనేది ప్రాబ్లంలో పడిపోతుంది అనమాట. ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మనకి గడ్స్ ఉంటాయి అంతా ఒకటే చేసుకోగలము అని. అయినా అట్లాంటి సాహసాలు చేయకండి, ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ అనేది ఇప్పుడు ఎవరిలోనే అంత 100% అయితే లేదని నా ఒపీనియన్. మీరు ఎలా చేసుకుంటారు? మీరు ఒక్కరే చేసేసుకుంటారా? ఇంట్లో పనంతా హెల్ప్ తీసుకుంటారా? నాకు చెప్పండి. నేనైతే చేసుకోగలననే ఆ కాన్ఫిడెంట్ అయితే ఉంటుంది, కానీ నాకు ఈ బాడీ అనేది బాగా ఇదైపోతుంది అనమాట, సున్నం అయిపోతుంది. తర్వాత నేను నెక్ పెయిన్ ఉంటుంది, బ్యాక్ పెయిన్ ఉంటుంది కదా, అందులో వచ్చి మనకు అన్నీ సిజరీన్స్ అన్నీ అనుకోకూడదులేండి. ఒక్కటి కాదు, సర్వైకల్ ప్రాబ్లం ఉంది కాబట్టి పైకి ఎత్తి తల దుమ్ము కొట్టినామనుకోండి ఫుల్ హెడేక్, నెక్ పెయిన్ వచ్చేస్తుంది. అందుకు మీరు ఎలాగ చేసుకుంటారు? నాకు కొంచెం చిన్నగా హెల్ప్ చేసినా కూడా అక్కడ 90% వర్క్ నాదే ఉంటుంది. ఒక 10% కొంచెం సపోర్టింగ్గా ఉంటే మాత్రం చేసేసుకుని పోతాను అనమాట. అట్లా కొంచెం అర్థం చేసుకుంటే చాలామంది ఇంట్లో ఉన్న మగవాళ్ళు హ్యాపీ. నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇన్స్టాలోన చాలామంది ఇన్స్టానే వాళ్ళు ఇక్కడ యూట్యూబ్లో కూడా ఉండింటాయి ఆబ్వియస్గా. ఏమి మొత్తం బండలు తుడవడం ఏంటి, కిచెన్ వర్క్ ఏంటి, మొత్తం చేసేస్తారు. ఆ రీల్ కెమెరా మహత్యమా, కెమెరా ముందు పెట్టుకొని అలాన్నీ చేసేస్తున్నారా, లేకపోతే రీల్ కాకుండా రియల్లో కూడా అట్లాగే చేస్తారా? నాకైతే అర్థం కాదండి. ఆశ్చర్యంగా కళ్ళ ఆర్పకుండా చూస్తాము. ఒకలాంటి జలస్ బుట్టేస్తుంది మనకైతే. అబ్బాయి, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అనిపిస్తుంది. కొంతమంది ఎంత అలవాటైనా కూడా హాస్టల్స్లో ఉండి అలవాటు చేసుకున్నారు అనుకుందాము, కానీ అంత ప్రాసెసివ్గా అంత నీట్గా ఎలా చేయగలుగుతారు? ఆ భార్య పిల్లని వేసుకొని పక్కన పడుకొని ఉంటే లేవడమా, అంట్లు గడగడమా, కసువు చిమ్మడమా, మొత్తం పాలు కాగపెట్టి టీ దగ్గరికి తీసుకురావడమా, వాషింగ్ మిషన్కి బట్టలు వేయడమా, మళ్ళీ తర్వాత టూ మచ్గా తన భార్య కాళ్ళు ఒళ్ళో పెట్టుకొని నొక్కి మళ్ళీ పోయి బట్టలు ఆరేసి రావడమా, ఇవన్నీ సినిమాటిక్గా లేవు. నాకైతే నిజంగా చేస్తుంటారు, కనీసం 20% అన్నా చేస్తుంటారు కదా. నాకు ఒకలాంటి చూక్కుమంటుంది అబ్బా ప్రాణము అట్లాంటి రీల్స్ చూసినప్పుడు. మీరు ఎలా స్పందిస్తారు? మీ ఒపీనియన్ ఏంటి అలాంటి రీల్స్ మీద? నాకు చెప్పరా? ఇంట్లోనా వాస్తవంగా చూడాలంటే ఒక్క పూట కిచెన్ వదిలేసినామంటే తినేటివన్నీ షింక్ నిండా పడిపోతాయి. ఏమంటే వండడం చేత అవుతుందబ్బా, క్లీన్ చేయడం చేత కాదు అని చెప్పేస్తారు నైస్గా. మీరు ఎలా రిసీవ్ చేసుకోగలుగుతారు? అసలు పడుకోకున్నట్లా చేసుకోవడమే బెటర్ ఏమో, రెస్ట్ తీసుకునే కన్నా అనిపిస్తుంది. రెస్ట్ కాదు, మనం అన్కాన్షియస్ అయిపోతాం అనమాట. అప్పుడైతేనే పడుకోగలుగుతాము. పూర్తి మనము రిలాక్స్ అంటే ఆ ట్యాబ్లెట్ వేసుకోవడము, ఏదో మనకి మత్తు వచ్చినట్టు అంటే ట్యాబ్లెటే కానీ ఏదైనా బాగలేక ఇంజెక్షన్ వేయించుకొని వచ్చో, లేకపోతే ఫుల్ బాడీ స్ట్రైన్ అయిపోయి హెచ్చరిక లేకున్నట్లు పడుకోవడము, అట్లా పడుకుంటేనే నిద్రపోగలుగుతాం. కానీ మనంతకు మనము ఏదో పడుకుందామని పడుకుంటే మన మైండ్ పోతుంది. ఎన్ని కిలోమీటర్ దూరం పోతుందో కూడా తెలియదు. అసలు మనసు ఎంత వేగంగా కిచెన్లో పనులన్నీ చేసేసి ఉంటాం, ఇంట్లో పనులన్నీ చేసేసి ఉంటాం. ఎట్లా మెంటల్గా మళ్ళీ లేచి చూస్తే ఆ పనులన్నీ ఏం జరిగిండవు, మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. నిజంగా మీరు ఇట్లాగే ఆలోచన చేస్తారా? మీ ఆలోచనలు ఇలాగే ఉన్నాయా? నాకు ప్లీజ్ అబ్బా, నాకు షేర్ చేసుకోవాలని ఉంది యాజ్ ఏ హౌస్ వైఫ్ కాబట్టి.
అది ఏ వర్క్ అయినా కూడా బయటికి వెళ్ళి మనం ఇంట్లోనే ఉండి బయటికి పోయి ఆ మార్కెట్లో ఇది తెచ్చేసుకున్నాము, లేడీస్ కార్నర్కి వెళ్ళేసి వస్తాము, కొత్త బట్టలు తెచ్చేసుకుంటాము, గ్రాసరీస్ తెచ్చేసుకుంటాము. అంటే మనం పడుకున్నప్పుడే నిజంగా ఇదొక వ్యసనమా? వ్యసనం కాదు, ఇదొక జబ్బా. కళలోనే అన్నీ ప్రిపేర్ అవ్వడము, లేకపోతే మెంటల్గా ప్రిపేర్ అవ్వడం అంటారా దీన్ని? నాకు ఈ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్. అలా ఉంటుంది. ఇంకా హాస్పిటల్ది అయితే ఇంట్లోనే 1 డే బిఫోరే రేపు హాస్పిటల్కి వెళ్తామనగా డాక్టర్ తోటి ఏం మాట్లాడాలి, వాళ్ళు ఏం రియాక్ట్ అవుతారు, ఏం చెప్తారు, వాళ్ళ మాటలకైతే భలే ప్రిఫరెన్స్ ఇస్తాం కదా. వాళ్ళు ఊరికే ఏదన్నా ఆలోచన చేసి కానీ అని కొంచెం తలపట్టుకున్నా కూడా అమ్మో నాకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకే వీళ్ళు ఇట్లా ఆలోచన చేస్తున్నారు. నాకైతే మాత్రం ఇట్లా టూ మచ్గా ఆలోచన వస్తాయండి. మీకు ఎలాగుంటుంది? సరే ఓకేనా. ఉగాది అనగానే నాకైతే ఏవేవి గుర్తొస్తాయంటే నా పెళ్ళి కాకముందు నా చిన్నప్పుడు కానీ మా ఊర్లో పెద్ద పండగ అండి ఉగాది పండగ. అంటే ఉగాది దసరానే తెలుగు వాళ్ళకి పెద్ద పండగలు అంటే అవి రెండే. మా ఇంటి దగ్గర పెద్ద చెట్టు ఉందన్నమాట, జమ్మి చెట్టు. పల్లెల్లోన ప్రతి ఇల్లు తెల్లగా పూచేస్తారనమాట సున్నంతో. మిద్దెలు ఎక్కితే పైన వరాలు అంటారు కదా, అన్నీ కొత్తగా మిద్దెలు, కొత్త మిద్దెలు కనిపిస్తాయి. ఇప్పుడు అన్నీ పెయింట్ అయిపోయినాయిలేండి. అలా అయిపోయిన తర్వాత ఇంకా ఏ కళ ఉండదు. మనం పెయింట్ పండగలకి కొట్టలేం కదా, ఇంకా మన బతుకు ఇప్పుడు చూస్తున్నాం కదా. నా చిన్నప్పుడు మెమరీస్ చెప్తున్నాను అనమాట. మీ చిన్నప్పుడు మెమరీస్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లాంగ్ వీడియో అస్సలు చూడటం లేదు, ప్లీజ్ చూడండి, దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి. వడియాలు పెట్టుకోవడము, పప్పులు కర్జకాయలు, మా ఇంట్లో గుండు ఉంది ఇంకా చూసుకోండి. ఆ అత్త, ఈ పిన్ని, ఆ అవ్వ, ఈ అవ్వ, ఇంక పెద్దమ్మ, చిన్నమ్మ, ఏవేవో ఇంక అన్నీ సంబంధాలు కలుస్తాయి అన్నమాట. గేర్లో వాళ్ళంతా రావడమా, పొలాలకు పోయే వాళ్ళు అయితే డబుల్ పనులు చేసుకుంటారంటే వాళ్ళని చూసి అయితే నాకు భలే ఇన్స్పైర్ అవుతాను. వాళ్ళు పొలాలకు పోయొచ్చి మళ్ళీ ఆ కూలి ఎందుకు పోగొట్టుకోవాలా అని పోయేసి వచ్చి మళ్ళీ ఇంటి పనికి ఆఫ్టర్నూన్ నుంచి కేటాయించేవాళ్ళు అనమాట. ఆ పప్పులు రుబ్బుకోవడం ఏంటి, ఒకరికొకరు హెల్పింగ్ నేచర్ ఎట్లుంటుందంటే పల్లెల్లోన ఈరోజు నీకు చేస్తే రేపు మనం చేసుకుందాంలే వదిన, నువ్వు రేపు మన్నాడు నువ్వు చేసుకుందలే వదిన, ఎంత బాగా మాట్లాడుతుంటారో తెలుసా అసలు. అట్లా మా ఇంటికి అసలు నా ఏలు పాటుమని పప్పుల పిండిలోనే పగిలిపోయింది తెలుసా. మా అమ్మ అయితే ఎవరు రాని గుండు రుబ్బుకోవడానికి అత్తకి హెల్ప్ చేయపో, ఆ పెద్దమ్మకి కొంచెం పిండి అట్లా రుబ్బిపో అని అంటుంది అనమాట. చెప్తే అస్సలు ఎనికి మాట్లాడేవాళ్ళం కాదండి. ఇప్పుడు చూడండి సోఫాలో నుంచి హాల్లో నేను చెంబు కిచెన్లో పెట్టిపోండి అంటే పెట్టరు పిల్లలు. అసలు మనం జడగొట్టుకుంటున్నామా లేకపోతే ఇట్లా తయారవుతున్నారా నాకైతే అర్థమే కాదు అసలు. అప్పుడు అమ్మ వాళ్ళు ఏది చెప్పినా కూడా మా అమ్మ బంగారు చెయ్యమ్మా అని అంటేనే చేసేవాళ్ళం. అట్లా నమ్మిచ్చే చాకచక్యం మనకు పోయిందా లేకపోతే వినగలిగే సామర్థ్యం ఆ పిల్లలకు పోయిందా నాకు అర్థమే కాదండి. ఒకసారి అయితే ఎలాగ అనిపిస్తుందంటే నాకు ఆలోచనలు తొలుస్తుంటాయి అసలు. నాకైతే ఎంత పని చేసేవాళ్ళం మాకైతే ఎండకి అసలు యూరిన్ వచ్చేవి కాదనమాట. ఇంకా ఎండకి వడియాలు పెట్టేసి వచ్చేతలకే చెయ్యాలి, చేయకపోతే తినేకి ఎట్లా వస్తుందని 3 పూట్ల తినేది లేదు అని అనేవాళ్ళు కోపం వస్తే. ఆ మాటకే సైలెంట్ అయిపోయేవాళ్ళము. అలాగుంటుందన్నమాట అప్పుడు వాళ్ళ ట్రీట్మెంట్. మళ్ళీ కొట్టేవాళ్ళు కాదు, చేసేవాళ్ళు కాదు. ఎంత భయం ఉండింది, డిసిప్లిన్ కానీ క్రమశిక్షణ ఎట్లా ఉండింది అసలు. మీ నాన్న వస్తారు చెప్తానులే అంటే కన్నా ఎద్దబడి చచ్చేవాళ్ళం. ఇప్పుడా నాన్న వస్తే నాన్నలు కూడా అంతే డిసిప్లిన్గా ఉన్నారు ఇప్పుడు. ఆట నుంచి ఇటు రాగానే కొంచెం గాంభీర్యంగా ఉండాలి, పిల్లలతో ఫ్రెండ్షిప్ ఉండాలి. ఫ్రెండ్షిప్ ఎప్పుడు కొన్ని సమయాల్లో ఫ్రెండ్షిప్గా ఉండాలి, క్లోజ్గా ఉండాలి, డిసిప్లిన్గా స్ట్రిక్ట్గా ఉండాల్సిన చోట ఉండాలి. ఇది నా ఒపీనియన్ అండి. ఇదో చూడండి మా వాడికి క్యారియర్ అనమాట. అక్కడ పని చేస్తూ మధ్యలో ఈ వంట కూడా వెలగబెట్టాలి. మళ్ళీ ఎవరేం రారు కదా మనకు చేయడానికి ఫ్రైడ్ రైస్ లాగా చేసి క్యారియర్కి పంపించేసినాను అనమాట. మధ్యాహ్నం మళ్ళీ సాంబార్ అన్నం చేసినాను. ఇట్లా మధ్యలో టీలంట ఇవన్నీనే ఉంటాయి. మరి ఇవన్నీ ఉంటూ మా అమ్మ అప్పుడేం లేదండి, ఎక్కువ ఒక్కొక్క సేరన్నర అన్నం కానీ చేసి
పప్పు చేసేసి బాగా లిక్విడ్గా పప్పు చేసేసి చింతొక్కు నూరు పెట్టేస్తే ఇంకా అదే అమృతం అనమాట. ఇల్లు పూసేకి వేరే వాళ్ళు వస్తుండ్రు అనుకోండి, ఇల్లు పూసేకి వస్తే వాళ్ళు ఎంటే ఉండాలా, వాళ్ళు అడిగింది ఇయ్యాలా, వాళ్ళు నిచ్చెన ఎక్కితే అన్నీ చేయాలా, ఇవన్నీ నాకు గుర్తొస్తున్నాయండి. అందుకే మీతో షేర్ చేస్తున్నాను. ఇంటి వెనకంట, పైన మిద్ది పైన అంట అంత మొత్తం కంప్లీట్ చేసేస్తారు ఇంట్లో. ఆ పని మనుషులు ఎంతవరకు చేస్తారు, అంతవరకు చేస్తారు. అన్నీ చేస్తారా, చేయలేరు. మా అమ్మ మేము చేస్తున్నామో లేదని పైన తీర్లు ఉంటాయా, తీర్లు కూడా తుడిపించేది. బా అసలు ఇప్పుడు అనిపిస్తుంది ఎట్లా చేసింటామా అని. ఈ పిల్లల్ని ఊరికే వదిలిపెట్టకూడదు, ఎంగేజ్ చేయాలి అని ఒక్క పని 10 సార్లు చెప్పాల్సి వస్తుంది. అక్కడే మనము డిప్రెస్ అయిపోతున్నాము, ఈ పిల్లలు చేయరు. అరే అమ్మ ఉంది కాబట్టి ఇంత చిన్న పని చెప్తుంది, ఇంత చిన్న పని చేయకపోతే ఎలాగా, అమ్మ పడిపోతే మళ్ళీ మొత్తం అన్నీ మనమే చేసుకోవాలి కదా అనే జ్ఞానం రాదండి ఈ కాలం పిల్లలకి. విసుక్కుంటారు. మా అక్క పిల్లలు వస్తే, ఒరే ఇంట్లో అమ్మ చెప్పిన మాట వినకపోతే ఏం ఊర్లో వాళ్ళ మాట వింటారేంట్రా, ప్రతి ఒక్క మాటకి మొక్కబీరు చేస్తారు మీరు అని మా వాళ్ళు చెప్పంగా ఈ పిల్లలు మాట వింటున్నారు. మొత్తం అందరినీ లీడ్ చేయగలనండి. మా అక్క పిల్లలు, మా అన్న పిల్లలు ఏదైనా కానీ నగ్గుతారు. ఎవరి పిల్లలు వాళ్ళకి వినరండి, నిజం. నా ముఖం చూడండి ఎలాగుందో. అసలు ఇంక స్నానాలు కూడా ఇంకా దేవుడి దయ. ఇంకా మొత్తం పనంతా అయిపోయిన తర్వాత నైట్కి స్నానం చేసేసి పడుకుంటే ఫ్రెష్గా ఉంటుంది అనమాట. మైండ్ బాడీ అలసిపోతుంది కదండి. మళ్ళీ నాకు ఏమనిపిస్తుంది అంటే ఫుల్ వర్క్ చేయాలి, అలసిపోయి బడలికైపోయి బాడీ మనం స్పృహ లేకున్నట్లు పడుకొనేసేయాలి. అలా పడుకున్నామా ఇంకా మన జీవి ఎక్కడికి పోవాలో తెలియదు అనమాట. అట్లా వెళ్ళిపోయి మళ్ళీ ఎవరన్నా ఇట్లా తట్టి లేపితే కానీ లేయకూడదు అనమాట. అట్లా నిద్రపోవాలి అని అనిపిస్తుంది. అంతేనండి నాకైతే. ఇవే చిన్న చిన్న కోరికలే. అందుకని డే అంతా బాగా పని చేస్తాను. చూడండి సాంబార్ అన్నంకి లేట్ అవుతుంది అనేసి వాడికి ఫ్రైడ్ రైస్ పెట్టించేసి సాంబార్ పెట్టేసి అన్నం చేసేసినాను. మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమేమి ఉన్నాయండి? అవునండి చెప్పడం మర్చిపోయినాను. ఒక పెద్ద కుండ పెట్టేవాళ్ళు నా చిన్నప్పుడు. ఇంకా ఒక 10 years 11 years అట్లుంటాయేమో. పెద్ద కుండ, ఒక 10 బిందెలకైతే తక్కువ అయితే పట్టవండి. 10 బిందెలు 15 బిందెలు కూడా పట్టొచ్చేమో మరి. అంత పెద్ద బాణమా ఏమంటారు, బాను అంటారు మా కల్లా. నీళ్ల బాను అంటారు కదా. కుండ, పెద్ద కుండ బయట పెట్టి చలివేంద్రం అంటారే, అలాగా ఇసుక పోసి కింద పెద్ద కుండలోన నీళ్లు పోసి జమ్మి చెట్టు కింద పెట్టేవాళ్ళు. ఉగాది అంటే చుట్టుముట్టు పల్లెలందరూ బండ్లు కట్టుకొని ఆ ఎద్దులకి గజ్జలు కట్టింటారండి. ఆ గల్లు 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 అనుకుంటా మా ఇంటి ముందే పోతుంటాయి ఎద్దుల బండ్లు. అబ్బబ్బల్లే ఉంటుందండి ఆ రోజులు. అస్సలు మళ్ళీ తిరిగి రావబ్బా నిజంగా. అట్లా ఎండాకాలం అనగానే నాకైతే ఒళ్ళు వేడి చేసేస్తుంది అనమాట. అంటే నీళ్ళు ఇన్ని తాగాలి అనేది తెలియదు కదా. నిద్రలు లేచి కూర్చునేదాన్ని. చెప్పేవాళ్ళు కాదు నీళ్ళు ఎక్కువ తాగు, అట్లుండు ఇట్లుండు అనే పేరెంట్స్ పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదు. వాళ్ళ పని వాళ్ళ టార్గెట్స్ అంతవరకే. కానీ పిల్లల మీద ఎక్కువ ఫోకస్ ఎంతంటే ఈ టైంలో చదువుకోండి, ఈ టైంలో స్కూల్కి పోండి, అంతే. వాళ్ళ హెల్త్ మీద అంత పట్టించుకునేవాళ్ళు కాదండి నాకు తెలిసి అయితే. మనమే ఇప్పుడు వాళ్ళ ఎంటికి నుంచి కాలు గోటి వరకు సంరక్షణ చేసి, అదేమో అంటారు చూడండి, పక్షిని బంధించేసి మీ సరిగ్గా కూడా నేనే కానీ ఎగురుతాను అని చెప్పేస్తారు చూడు. అట్లా మనం చేస్తున్నామో మళ్ళీ ఏమో అనిపిస్తుంది. ఎట్టికి వదిలేస్తే, ఒక పూట అన్నం తినలేదు అని వదిలేస్తే అసలు మనం ఏదో ఇంత నెగ్లెక్ట్గా బిహేవ్ చేస్తున్నామా అని ఒకలాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది. పెద్దవాళ్ళు అప్పుడు అంత పట్టించుకునే వాళ్ళే కాదు చూడండి నిజంగా. మరి అదే కరెక్టేనేమో నిజంగా అనిపిస్తుంది. మనకు అన్ని డిసిప్లిన్ అయితే ఉండేది కానీ హెల్త్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు కాదు. నీళ్లు తాక్క డీహైడ్రేట్ అయిపోయి, ఇప్పుడు తెలుసు ఆ పదాలు. కానీ ఒక చదువుకున్నాం కాబట్టి నీళ్ళు ఎక్కువ తాగాలి ఎండాకాలము అని అనేసి నైట్లో లేసి కూర్చునేదాన్ని అనమాట. యూరిన్ రాక చాలా ప్రాబ్లమ్స్. మధ్యలో వాళ్ళు వర్క్ చేస్తే మళ్ళీ అట్లా టీ బ్రేక్ అన్నీ ముందుకు తెచ్చి ఇవ్వాలన్నమాట. నీళ్ళంట, టీ అంట, వాళ్ళు చేసే పని ఇంత. ఏమంటే వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో మనతో పాటు కొంచెం
మనకి బూస్టింగ్ ఉంటుంది. వాళ్ళు పని చేసేటప్పుడు వాళ్ళకి బూస్టింగ్గా ఉండడానికి మనం ఉండాలా అంటారు కదా, అదే ఫీలింగ్ మనకు కూడా, ఏ జెండర్ అని కాదు కానీ మనకు ఉండి సపోర్ట్ చేస్తే ఎంతో కొంత ఈ కింద పడింది ఇట్లా అందియండి అని అంటే అందించినా కూడా చాలా అనమాట. మనమే పని చేసేసుకుని పోతాము. ఈ వుడ్ వర్క్ కానీ ఇంటి పని ఏదైనా కానీ చూడండి, దగ్గరుండి చేపించుకోండి. అందరూ బాయ్స్ ఉన్నారు, నేను ఒక్కటే నిల్చుకొని ఎట్లా చేపించుకోవాలి అనే మోహమాటానికి పోయి చేస్తారులే అనేసి ఉంటే ఎంత దట్టి పెట్టేసి అట్లే అది ట్రేలు దొబ్బేసినారంటే ఒక్కొక్కసారి చెప్తారు అడ్వైజ్. చాలా ఇండ్లు చూసుంటారు కదా మీరు, మీకు తెలిసినట్టు చేయండి అని చెప్తే ఒక ప్రాబ్లం అవుతుంది. కిందంతా బేస్ ఉంటుంది చూడండి, ఆ బేస్ పగలగొట్టేసి మేము వుడ్ వర్క్ చేస్తాము అంటే వద్దన్నాము. ఆ ప్లేసే సాల్కొచ్చిందనమాట. అవన్నీ వుడ్ వర్క్ చేపించి కూడా వేస్ట్ అయిపోయింది నాకైతే. చాలా అండి, చాలా గలీజ్ పెట్టేసి అట్లే ఆ ట్రైన్ని లోపలికి తోసేసినారు. చేతులు దూరుతాయా ఏమన్నా సర్వ ప్రయత్నాలు చేసి క్లీనింగ్ చేసేసుకున్నాను. అలా ఉంటుంది. ఇల్లు కట్టించుకునేటప్పుడు ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు అంటారు చూడండి. జీవితంలో ఒక్కటేసారి అవి ఎంత రీప్లేస్ చేసుకున్నా అతుకులే అవుతాయి కానీ ఇంకా మళ్ళీ రెండోసారి చేసుకునేటివి ఫస్ట్ చేసుకున్నంత ఇది ఉండదు. కాబట్టి ఇది నా ఒపీనియన్ అండి. నిజంగా ఏదన్నా దెబ్బ తగిలితేనేనండి దాని నుంచి మనం రియలైజ్ అయ్యి ఒక గుణపాఠం నేర్చుకుంటాము. అది మనుషుల వల్ల కానీ, రిలేషన్షిప్లో కానీ, ఒక వర్క్ కానీ, ఒక జంతువు కానీ, చెట్టుతో కూడా రిలేషన్. నేను ఏమంటున్నానంటే మనం మనసుతో మాట్లాడే వాళ్ళైతే బాగా ఇది కనెక్ట్ అవుతారు. నిజంగా పెంచుకోవడం ఈజీగా పెంచుకుంటాం. అవి కొంచెం పెట్స్కి కానీ ఏమన్నా అయినా కూడా చూడండి ఎంత దట్టి పట్టిపోయినాయి చూడండి. అసలు నాకైతే ఘోరాతి ఘోరం. షిఫ్టింగ్ అవ్వడము, హడావుడిగా షిఫ్ట్ అయినాం క్లీన్ చేసుకోకుండా. క్లీన్ చేసినాము అంటే పైన చేసేసినాము, కానీ ఇవి లోపల ఇంత ఘోరంగా పెట్టేసినారనమాట. రఫ్గా అట్లా చేసేసినారు. మేము వచ్చేసినాం అనమాట. తర్వాత చూడండి ఇది నా పరిస్థితి ఇలాగుంటుంది. ఎవరైనా అంత ఘోరంగా ఫేస్ చేస్తున్నారా ఇట్లా కిచెన్లోన? చెయ్యి దూరదు, పరక దూరదు. ఎలా చేస్తున్నాను చూడండి, పరక దూరదు లేనేసి క్లాత్ పెట్టి క్లాత్కి కడ్డీ చుట్టి కడ్డీతోటి ఇట్లా బయటికి లాగినాను అనమాట డస్ట్ అంతా. ఆ కింద ఇది గట్టులాగా ఉంది చూడండి చిన్న ఇది, అది కూడా కొట్టేస్తే మనకి షెల్ఫ్లు ఎక్కువ వస్తాయి అన్నమాట, ప్లేస్ ఎక్కువ అవుతుంది. అస్సలు మనకి అవగాహన లేనప్పుడు ఏ పని చేయించుకోకూడదండి నన్ను అడిగితే. చూడండి ఆ క్లాత్కి తడి చేసేసి అలా దూర్చి క్లీన్ చేసేసుకున్నాను. ఇట్లా ఒక్క చిన్న పని ఎన్ని చేసినా కూడా మనకి ఏదైనా కానీ మనకి ఇష్టం ఉండి చేయించుకుంటేనే దాని మీద ఎంత కష్టమైనా చేసుకోగలుగుతామండి. ఇష్టం లేకున్నట్లా చేయించుకున్నప్పుడు మళ్ళీ ఇవన్నీ కష్టాలు పడాలంటే మనం విపరీతంగా కోపం వచ్చేస్తుంది. ఆ కోపం ఎవరి మీద చూపించాలా తెలియదు. నిజంగా దేవుడు కూడా ఒక్కోసారి మనకి ఇంకా కాంప్లికేటెడ్ చేసేస్తారు. ఏదన్నా వద్దు ఇప్పుడు గొడవలు వద్దు, సాఫీగా ఉందాము అని కామ్గా చేసుకునే పోయే కొద్దీ సామాన్లు తగలడము నెత్తికి, లేకపోతే ఆ చేసే పనిలో చేతులకి గీసుకోవడము. ఎవరి మీద కోపం చూపించాలరా దేవుడా అని మనమేమి అంత నిగ్రహత ఉండేకి మనకేమి ఇది కాదు కదా. మళ్ళీ ఇది నైట్ అండి, అంతా శుభ్రం చేసుకొని మళ్ళీ రొట్టె బెండకాయ చేసేసినాను, అది క్లీన్ చేసేసుకున్నాను. అంతకుముందు ఆయిల్ చేయడము అంతా ఆయిల్ ఎక్కువ పట్టేసి ఉన్నింది. వేడి నీళ్ళు సర్ఫ్ వేసేసి అట్లా బాయిల్ చేసేసి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఆ చక్కది ఆ పీట కడిగేసి మొత్తం ఇంట్లో అన్నీ క్లీన్ చేసుకుంటాము. ఇంకా మహాఘోరము ఏదైనా పల్లెటూరులో అయితే సంచుల్లో కట్టేసి పెట్టింటారు కదా, అవి కూడా మొత్తం కడిగిచ్చేస్తుంది అనమాట మా అమ్మ. ఏ టు జెడ్ కడిగిచ్చేస్తుంది, పైన తీర్లతో పాటు తుడిపిచ్చేస్తుందంటే ఆలోచన చేయండి. అంతా క్లీన్ చేసుకున్నాను అని చెప్తున్నాను. మొత్తం పనంతా కంప్లీట్ అయింది, బండలు అన్నీ మొత్తం తుడిచేసుకున్నాను అని చెప్తున్నానండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే. ఈ వీడియో ఎలాగుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నమస్తే.